హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే గవ్వలు చేశానండి. ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను గోధుమ పిండితో చేశాను ఈ గవ్వలు. గోధుమ పిండి ఒక హాఫ్ కిలో వరకు తీసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి గవ్వ చెక్క ఉంటుంది కదా, దాని మీద గవ్వతో ఇలా నొక్కితే గవ్వలాగా అయిపోతుంది అనమాట. తర్వాత బెల్లం పాకం అయితే దీంట్లోకి పెడుతున్నానండి. ఎందుకంటే పంచదార పాకం కంటే బెల్లం హెల్దీ కాబట్టి బెల్లం పాకాన్ని ట్రై చేస్తున్నాను. ఇలా ఒక పావు కిలో బెల్లం తీసుకొని దాన్ని మెత్తగా దంచుకొని స్టవ్ మీద పెడితే అదంతా కరిగిపోతుంది అనమాట. లైట్గా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసులో కొంచెం వరకు నీళ్ళు పోసుకొని ఇట్లా బాగా మరగనివ్వాలండి. ఇంకా మరుగుతుంది చూసారా. ఇలా వాటర్గా లేకుండా కొంచెం థిక్ అవుతుందండి. థిక్ అయ్యే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి. పక్కన ఒక ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాకం ఎలా వచ్చేది అనేది నేను చూపిస్తాను వీడియోలోనే. ఇలా సైడ్లన్నీ కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మరగనివ్వండి. బాగా పైన నురగంతా వస్తుంది. ఇట్లా చెప్పాను కదా, ప్లేట్లో పక్కన పెట్టుకోమని. ఇలా కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా వేసి చూసి దగ్గరకంటే అది దగ్గరగా వచ్చిందంటే పాకం వచ్చినట్టు, విడిపోతుంది అంటే పాకం ఇంకా రాలంటూ. ఇదైతే పాకం ఇంకా రాలేదండి, చూసారా విడిపోతుంది. కాబట్టి ఇంకొంచెం మరగనివ్వండి. ఇలా ట్రై చేస్తే త్వరగా అవుతుందండి. లేదంటే మనకు పాకం తెలియదు కాబట్టి అందులో పోస్తే వాటర్గా ఉండిపోతుంది. కాబట్టి పాకం వచ్చే వరకు ట్రై చేయండి. ఇలా కొద్దిసేపటి తర్వాత 5 minutes అలా మరగనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇలా దగ్గరకంటే తెలుస్తుందనమాట. నాకైతే పాకం పట్టడం రాదు, అమ్మ ట్రై చేస్తుంది. అమ్మకొచ్చు కాబట్టి అమ్మ పడుతుంది. ఇంకా రాలేదు, ఇంకా తిప్పంది కాబట్టి ఇంకా నేను మరిగిస్తున్నాను దీన్ని. ఒక 5 minutes అలా మరిగించిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను. పాకం వస్తేనే ఆ పాకం అంతా గవ్వలకు పడుతుందండి. కాబట్టి తీగ పాకం రాకుండా వేస్తే వేస్ట్ అయిపోతుంది. పాకం వచ్చేలా ట్రై చేసుకోవాలి. మళ్ళీ వేసి చూసాను. ఇలా కొంచెం వేసి చూస్తే దగ్గరికి అన్నదనమాట. ఇలా దగ్గరకు అవుతుంది కాబట్టి ఇక చాలా ఆపేసేయండి. ఇక అందులో ఈ వేసుకున్న గవ్వలన్నీ వేసి అందులో కలిపేసామండి. ఆరిపోయిన తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది హెల్త్కి కూడా మంచిదే, ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఎందుకులే అని అనుకోమాకండి. ఇది మంచిగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. నేను ఇంట్లో ఏం లేనప్పుడు టైంపాస్కి ఇలానే చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. మీరు ఎప్పుడు చేసినా పంచదారతో కాకుండా బెల్లంతో ట్రై చేయండి. బెల్లం హెల్దీ కాబట్టి బెల్లంతో ట్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.